హాయ్! రో అప్లికేషన్‌లో ఈరోజు పర్చేస్ పేమెంట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రో అప్లికేషన్‌ని ఓపెన్ చేసి పర్చేజెస్ ట్యాబ్‌ని ఓపెన్ చేయాలి. మనం పేమెంట్ చేయాలనుకున్న ఇన్వాయిస్‌ని ఓపెన్ చేసి బ్యాలెన్స్ డ్యూ చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత టాప్ రైట్ సైడ్‌లో ఉన్న క్రియేట్ బటన్ క్లిక్ చేసి పేమెంట్‌ని సెలెక్ట్ చేయాలి. ఆటోమేటిక్‌గా పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. పేమెంట్ చేస్తున్న డేట్ అంటే పోస్టింగ్ డేట్, పేమెంట్ మోడ్‌ని సెలెక్ట్ చేయాలి. అండ్ అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. అవసరమైతే రైట్ ఆఫ్ని కూడా ఇచ్చి సేవ్ క్లిక్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అవుతుంది. ఇలా పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వాయిస్ స్టేటస్ పెయిడ్ అని డిస్ప్లే అవుతుంది. సెకండ్ మెథడ్, పర్చేజెస్లో మనం పేమెంట్ చేయాలనుకున్న ఇన్వాయిస్ రైట్ సైడ్లో పేమెంట్ అనే బటన్ క్లిక్ చేయాలి. పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ అమౌంట్, టోటల్ అమౌంట్ పే చేయాలనుకుంటే సేవ్ క్లిక్ చేయాలి. లేదంటే ఎంత అమౌంట్ పే చేయాలో ఎంటర్ చేసి రిమైనింగ్ రైట్ ఆఫ్లో ఇచ్చి సేవ్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ మెథడ్, పర్చేజెస్లో పేమెంట్స్ ట్యాబ్ని ఓపెన్ చేసి న్యూ పేమెంట్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సప్లయర్ని సెలెక్ట్ చేసి పేమెంట్ చేయవచ్చు. సప్లయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అవసరమైతే రైట్ ఆఫ్ని ఇచ్చి సేవ్ క్లిక్ చేయాలి. పేమెంట్ మెథడ్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు సేల్స్లో రిసిప్ట్స్ ఎలా చేయాలో చూద్దాం. సేల్స్ ఇన్వాయిస్ ఓపెన్ చేసి మనం పేమెంట్ చేయాలనుకున్న ఇన్వాయిస్ను ఓపెన్ చేయాలి. బ్యాలెన్స్ డ్యూని చెక్ చేసి టాప్ రైట్ సైడ్లో ఉన్న క్రియేట్ బటన్ క్లిక్ చేసి రిసిప్ట్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసి ఇలా రెఫరెన్స్ డేట్ ఇచ్చి అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. అవసరమైతే రైట్ ఆఫ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. ఇలా స్టేటస్ పెయిడ్ అని డిస్ప్లే అవుతుంది. అండ్ సెకండ్ మెథడ్, పేమెంట్ చేయాలనుకున్న ఇన్వాయిస్ రైట్ సైడ్లో రిసిప్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. పేమెంట్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇలా పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసి అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అవసరమైతే రైట్ ఆఫ్ని ఎంటర్ చేసుకొని సేవ్ క్లిక్ చేయాలి. పేమెంట్ మెథడ్ కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ మెథడ్, సేల్స్లో రిసిప్ట్స్ బటన్ని క్లిక్ చేసి న్యూ రిసిప్ట్ని క్లిక్ చేయాలి. కస్టమర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి. పేమెంట్ మోడ్ని సెలెక్ట్ చేసి అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. అవసరమైతే రైట్ ఆఫ్ని ఇచ్చి సేవ్ క్లిక్ చేయాలి. ప్రింట్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ అవుతుంది. న్యూ రిసిప్ట్ని క్లిక్ చేయాలి. కస్టమర్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేమెంట్ డీటెయిల్స్ వస్తాయి.